హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అప్డేట్ అవుతుంది. అప్డేట్ వచ్చేసి ఏంటిదంటే, లాస్ట్ టైం ట్రిప్కి మధ్యలోకి వెళ్ళి క్యాన్సల్ అయితే వచ్చినాం కదా. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతున్నాము. ఈ వ్లాగ్లన్నీ మీకు పోయినసారి లాగా ఇంటర్నే రాకుండా ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే వస్తాయి అన్నట్టు. సో ఈరోజు వచ్చేసి ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏం కదా అని చెప్పేసి మీకు కార్ ఎక్కిన తర్వాత చెప్తాం. అఫీషియల్లీ అవర్ ఫస్ట్ ట్రిప్ ఇన్ అవర్ న్యూ కార్ స్టార్ట్ అయితే అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా పోతున్నాము. పోయినసారి కూడా గిట్లేదేమో ఆయనతో బిస్కెట్ అయితే అయింది. హోప్ఫుల్లీ ఈసారి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, పోయినసారి లాగానైతే అస్సలే కాదు. సో ఇప్పుడు వచ్చేసి మా ఊరు నుంచి అయితే బయలుదేరిన. ఇంకా 11 hours 51 minutes జర్నీ అయితే ఉంది. టోటల్ 12 hours జర్నీ ఈరోజు. పోయినసారి లాగా స్టే చేసుకుంటా పోదామని అనుకున్నాము. కాకపోతే ఏమనిపిస్తుంది అంటే, ఇక మళ్ళా ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి డైరెక్ట్ ఫస్ట్ తిరుపతి పోతాము. తిరుపతిలో రేపటి టికెట్స్ ఉన్నాయి, రేపు దర్శనం చేసుకుంటాము. టక్కన అయిపోతుంది, 1 hour 2 hours దర్శనం అయిపోతుంది. ఆ తర్వాత పోతాం. ఇక ఏడికి పోయినా సరే కానీ మన వెంకటేశ్వర స్వామి దర్శనం కాక ముందుకైతే ఎటు పోము. ఇక ఫస్ట్ ఆడికే డైరెక్ట్. ఇక ఓమా ఎక్సైటెడ్? ఈసారి బాగా ఎక్సైటెడ్. పోయినసారి బాగా ఎక్సైటెడ్ ఉండే, కాకపోతే బిస్కెట్ అయింది. ఇక ఈసారి అట్లా కానియము, ఖచ్చితంగా సక్సెస్ చేసుకొని వస్తాం, అన్ని దర్శనాలు చేసుకొని వస్తాము. సో పోతున్నాం, మెల్లమెల్ల పోయిస్తాం. పోయినసారి మేము రెంట్ తీసుకొని పోయినాం కారు, అందుకే దేవుడు రానియలేదేమో, కారు నచ్చలేదేమో దేవుడికి. రెంట్ కార్లు ఎట్లా వస్తారో మీరు? కొత్త కారు కొనంగా అంటే అప్పటికే అనుకుంటున్నాం కారు తీసుకోవాలి అని చెప్పేసి దొరకలేదు. మనకు కొత్త కారు అయితే ఇప్పుడు పోతున్నాం. బయలుదేరినాం. మంచిగా ట్రిప్ మొత్తం మంచిగా కంప్లీట్ కావాలి. ఫస్ట్ దర్శనం మంచిగా కావాలి, తర్వాత ఏటైనా పోతాం దర్శనం అయిపోయినాక. ఫస్ట్ అయితే మెయిన్ ప్రియారిటీ ఏంటంటే దర్శనానికి. ఇక్కడ తిరుపతి. జై బోలో బజరంగ్ బలికి జై. ఇప్పటి నుంచి ఇంకా 7 days ఓన్లీ వెజ్, నాన్ వెజ్ బంద్. ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అని తిడతారు ఆడియన్స్. సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలే అని చెప్పేసి. హైవే ఎక్కినాం, ఇప్పుడే హైవే ఎక్కినాక పెట్టుకుంటాను ఆయన. నో టెన్షన్, బిందాస్. ఇప్పుడే స్టార్ట్ అయినాం. మాకు మ్యాప్లో ఇంకా 9 hours అని చూపిస్తుంది. చూద్దాం. ఇంకా మధ్యలో మస్తు నిన్న రాత్రి సెర్చ్ చేసినప్పుడేమో 12 hours అని చూపెట్టింది, ఇప్పుడేమో 9 hours చూపిస్తుంది. అండ్ దీంట్లో నాకు మన కొత్త కార్లో నచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే క్రూయిజ్. అది ఎట్లా అంటే, మనం యాక్సిలరేటర్ ఒక్కకున్నా సరే ఒకసారి సెట్ చేసి పెట్టుకున్నాం అంటే ఎంత స్పీడ్ పోనా అంత స్పీడ్ అదే పోతుంది. అలసిపోవడం లేదు, ఆరామ్సే పోవచ్చు 9 గంటల జర్నీ అయినా కానీ. మళ్ళా కొత్త కారు కదా, కొత్త మురిపం కూడా ఉన్నది అన్నట్టు. సో అట్లా ఏ టెన్షన్ లేకుండా పోతున్నాం. ఇక రేకులు గిడిగానే తెచ్చినాం మన స్టూడియో గ్యారేజ్ కాడికి. ఇదే ఫ్యాక్టరీ చూపెట్ట ఉన్నది, కనిపించింది. అదే ఫ్యాక్టరీలో తీసుకొచ్చినాం రేకులు ఇక్కడికైనా. ఇక్కడ ఎట్లా అంటే హోల్సేల్ తయారైతే అన్నట్టు ఇక్కడనే రేకులు. మన సిద్దిపేటకు సంబంధించిన షాపులలో అందరు ఇక్కడనే కొనుక్కోపోతారు. ఒక షాప్ అన్న తెలిసిన ఉండే, అన్న పేరు ఎప్పి తీసుకొచ్చినాం. గూగుల్ మ్యాప్స్ ఫోన్లో కాకుండా మన కార్లు వచ్చేసి డైరెక్ట్ ఆండ్రాయిడ్ ఆటో ప్లస్ యాపిల్ కేర్ప్లేన్ వచ్చింది కదా. సో దాంతో చేద్దామని చూస్తున్నాము, కాకపోతే అది అయితే లేదు. పాస్వర్డ్ 12 కంటే ఎక్కువ పెట్టే సాయి కృష్ణ అక్షయ్ అని కొట్టు, సరిపోతుంది, అదే వస్తుంది ఇక. సో కనెక్ట్ చేస్తూ ఉంది, బట్ అది అయితే లేదు. చూద్దాం ఎవరికైనా అవుతుందా కాదా మరి. ఇక్కడ నుంచి మనం విజయవాడ పక్క నుంచి అయితే పోతాం అన్నట్టు. విజయవాడనే ఇంకా 273 kilometers అవుతున్నది. విజయవాడ దర్శనం ఎప్పుడు చేసుకుంటామో అంటే రిటర్న్ జర్నీలో దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం, తర్వాత ఇక మీకు ముందు ఎక్కడికి వెళ్తాం ఏం కథ అనేది చూపిస్తాము. సో ఫస్ట్ దర్శనం చేసుకునేది మాత్రం తిరుపతిని. సో అక్కడికే వెళ్తున్నాము. రాగా విజయవాడ అన్ని కవర్ చేసుకుంటూ వస్తాం. మేము వెళ్ళాం ఒక 2-3 hours కష్టపడ్డ తర్వాత సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే వేసేసింది. సో ఇప్పుడు మ్యాప్ వచ్చేసి దీనిలో వస్తుంది. మనం సైడ్ దాంట్లో వేరే యాప్ కూడా ప్లే అయితే చేసుకోవచ్చు. సో మ్యాప్ గురించి అయితే టెన్షన్ పోయింది, దీంట్లోనే వస్తూ ఉంటుంది అన్నట్టు. నేను కనెక్ట్ చేసి వచ్చాను. అబ్బో తనలాడి లాస్ట్ గా ఓపెన్ చేసింది నేనే. ఆడికేనే సైడ్ కు సింబల్ ఆప్షన్స్ అన్ని పెడితే నువ్వు
ఓపెన్ చేసినావు అంతే. మరి ఓపెన్ చేసాడే గ్రేట్. చూస్తా ఎడికైనా వస్తుంది అని చెప్పేసి యాప్ లోగో ఉంది, దాని మీద మొత్తంగానే ఓపెన్ అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫీచర్. మ్యాప్ ఊక ఫోన్ చూడకుండా డైరెక్ట్ ముందే కనబడతా ఉంటుంది ఎటు మలగాలి ఏం కథ అని చెప్పేసి. ఇది ఒకటి మంచిగా బెస్ట్ ఫీచర్ ఉంది. సైడ్కి మనం వేరే పాటలు ఏమైనా పెట్టుకోనన్నా కానీ ఆ ఆప్షన్ కూడా ఉంది. మధ్యలో ఒక ప్లేస్లో అయితే ఆయనము టిఫిన్ చేస్తున్నాం, ఏం తిని రాలేదు. టిఫిన్ చేసిన తర్వాత వెళ్తాము. పోయినసారి ఫుడ్ ప్లాజాలో లంచ్ చేద్దాం సరేనా? మనం పోలేదా అదే రూట్ మళ్ళీ పోయేది, లంచ్ చేద్దాం. మబ్బులు లేచింది కదా, అందుకనే కొద్దిగా డల్ ఉంది. ఒకసారి పండుకొని లేచినాక సెట్ అవుతుంది. పోయినసారి టీం అందరం తిరుపతి పోయినప్పుడు కూడా ఇక్కడనే టిఫిన్ చేసి పోయినాం, బాగుంటాయి. మళ్ళీ ఇక్కడనే అయినాము. నాకు ఇంకా గుర్తు పిట్టుగా ఆధార్ కార్డు తెచ్చుకోకుంటే బ్యాక్ ఒకటి ఇంటర్నెట్ షాప్ ఉంటుంది, మీసే ఉంటుంది, అలా పోయి ఆధార్ కార్డు తెప్పించుకొచ్చుకోండి. బ్రేక్ఫాస్ట్ చేసినాం. మెయిన్గా మా దగ్గర వాటర్ లేకుండా తాగనీకి వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది అంటే 521 కిలోమీటర్స్ చూపిస్తుంది. 8 hours 31 minutes డిస్టెన్స్ అవుతున్నది. సో సాయంత్రం 6:32 అయితే ఏరుతున్నాం. హోటల్ బుక్ చేసిన. మనము శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని పోదామా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోదామా తిరుపతి? దగ్గరనే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటాం. అని మన తోవల్నే డైరెక్ట్ తిరుపతి. తిరుపతి అయితే పోతున్నాం. అక్కడ హోటల్ కూడా బుక్ చేసి పెట్టిన. పోగానే చెక్ఇన్ చేసి రెస్ట్ తీసుకోవాలి. రేపు ఒకవేళ మన దర్శనం టైం ఉంటే ఆఫ్టర్నూన్ వరకు మనం కొండపైకి అయితే రీచ్ కావాలి. ఈవినింగ్ 4కి మన దర్శనం ఉంటుంది. సో చూద్దాం ఎట్లయితే. లోకల్ ఏమేమైనా తిరుపతి అన్ని కవర్ చేసుకుందాం ఇక. ఇప్పుడే గైస్ ఏపీలోకి ఎంటర్ అయితే అయిపోయాను. కృష్ణా రివర్ దాటిన ఇంత ముందుకే మీరు చూపెట్టిన అదే. సో ట్రక్కి వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదో కొటేషన్ అవుతుందా, కొటేషన్ అర్థం అయితే లేదు. వాళ్ళకన్నా తెలిస్తే కామెంట్ అయితే ఏది. హర్ లడ్కా సింగల్ హోతా హై, బస్ పూछने वाला హమీర్ హోనా చాహియే. హమీర్ కాదు అమీర్ హోనా చాహియే అని చెప్పేసి మనోడు కొటేషన్ అయితే వేసుకుంటే వెనుక దాని మీనింగ్ ఏంటో కామెంట్ చేయండి. అమీర్ హోనా చాహియే అంటే ఉన్నోళ్ళు ఉండాలి అన్నట్టు. సింగల్ హోతా అర్థం కాలే. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా 6 hours 39 minutes జర్నీ అయితే చూపిస్తుంది. 416 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 6:28కి రీచ్ అవుతున్నాం మనం తిరుపతి. కొద్దిగా నిద్ర వచ్చినట్టు అయింది, అందు గురించి ఒక దగ్గర ఆపి కాఫీ అయితే తాగుతున్నాము. అంతేకాకుండా మన కార్ కూడా కొద్దిగా హీట్ అయితే అయింది. సో కొద్దిగా కూల్ డౌన్ అయితే అని చెప్పేసి ఇక్కడ పార్క్ చేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. సాయంత్రం 6:30 వెళ్తాం. నిద్ర రాలేదు అవ్వా, ఇంకా వంటవా? నీ పని నా ఏముంది కానీ మంచిగా వచ్చి మంచిగా ఆడ వందది. 460 కిలోమీటర్ అక్కడ వండొచ్చు. 60 కిలోమీటర్లు వండుతున్నాను, గంట సేపు వండుతున్నాను. నువ్వు కూడా నేర్చుకో, సపరేట్గా డ్రైవింగ్ చేసి నువ్వు నడుపు చేసి నేను నడుపుతా. నేర్పి అన్న పోయినాక నేర్పిద్దాం. ఉంటే 10 hours నుంచి అంటే ఒక 2-3 గంటలు మేము నడికినాం, అంటే ముచ్చట్లు పెట్టినాం. ఒక గంట సేపు పండుకొని ఒక దగ్గర ఇట్లా కాఫీ తాగినాం. మేము కొద్దిగా దూరం ఆగినా మొత్తం కొండలే ఉన్నాయి ఇటు సైడ్. దగ్గరికి వచ్చినాం అన్నట్టు ఏం రాలేదు. ఇంకా 6 గంటలే 6 గంటలు సగం జర్నీ వచ్చినాం. ఇంకా 6 గంటలు అంటే తక్కువ అనుకుంటున్నావు నువ్వు. ఇంకో 2 గంటలు అనుకుంటే ఇక అలా గడిచిపోతుంది. ఆల్మోస్ట్ సగం జర్నీ వచ్చినాం. మనకు 10 గంటలు చూపెట్టింది కదా, 4 గంటలు అయిపోయింది. ఇంకా 6 గంటలు ఉంది అంటే ఇంకొక గంట సేపు సగం అయిపోతుంది. ఫస్ట్ మేము మ్యాప్ లో చూసినప్పుడు అయితే 12 hours చూపించింది మాకు ఇంటికాడికి. అది ఇంకొక 6 hours పోయి ఫస్ట్ అసలు ఏం చేయకపోయినా కానీ ఇట్లా అంతేటో ఉంటుంది, పోయి రెస్ట్ తీసుకోవాలి. మన తారు నిన్నటికి ఇవాళకి ఎన్ని కిలోమీటర్ తిరిగింది అనుకుంటున్నాం మొత్తం? అవి 400 తిరగవచ్చు. ఇప్పుడు 581 కిలోమీటర్స్ తిరిగింది.
అదే రాడికి 400 మిగతా తిప్పింది మొత్తమా మొత్తం కంప్లీట్ చేసుకొని పోయే వరకు ఫస్ట్ సర్వీస్ టైమింగ్కి వస్తాను అనేసి 2000 కిలోమీటర్ చేంజ్ అయిపోతుంది మొత్తం. పోయి ఫస్ట్ సర్వీసింగ్ వేయించే మంచిగా కవర్ కప్పి పెట్టాలి. ఇక ఎట్లా పోయినప్పుడు తీయాలి. ఇక మళ్ళీ ఈ మంత్ ఎండ్లోనే ఇంకొక ట్రిప్ ఉంది, దాని గురించి ఎక్కువ చెప్పాం. అది అయిపోయిన తర్వాత దాని లాగా కూడా ట్రిప్స్ ఈ మంత్ ఏం లేవు. ఎండింగ్ లో కూడా ఏం లేవు గైస్ ఈ మంత్. గుంటూరు 61 కిలోమీటర్ల వేడికే మీటప్. ఏదో పెద్ద హైవే ఉన్నట్టున్నది. ఇవాళ ఒక చిన్న రోడ్లోనే వచ్చినాం. చిన్న రోడ్ ఏం కాదు, అది కూడా హైవేనే, కాకపోతే దీనికంటే చిన్నగా ఉన్నది. సో ఇప్పుడు ఈ హైవే అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఏ అవి కనబడ్డా కానీ వెహికల్స్ ప్రతిదానికి నామాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి నామాలు, ఇంకా శ్రీనివాస అనే పేరుతో స్టార్ట్ అవ్వడం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. దారి మధ్యలో లంచ్ చేయడానికి అయితే ఆయనము, ఏదో ఫుడ్ వరల్డ్ అని చెప్పేసి ఉంటే ఆయనం. ఇక్కడ ఫుల్ మీల్స్ తింటున్నాం, ఓన్లీ వెజ్. ఇంటికి పోయేదాకా మళ్ళీ ఓకే. మన కారు ఆడుందా. దీంట్లో మనకు ఫస్ట్ ఒక స్వీట్ వచ్చింది, వడ, పకోడీ, ఇది ఏందో ఏమో అదంతా అన్నం అయితే వచ్చింది. పకోడీ కావాలి అందుగానే తినిగా నాది కూడా తిని పకోడీ తిని. బయట ఫుడ్ అయితే కడుపు నిండా తిన్నాము, మంచిగా ఉంది. వెజ్ ఫుల్ మీల్స్ వేసుకున్నాం, మంచిగా తిన్నాం. క్యాంపర్లా 2026 మోడల్ లాంచ్ అయింది. ఏడు ఉంది ఫస్ట్ వస్తుండే రోడ్ మీద. ఈ 26 మోడలే. ఇది కూడా 26 మోడలే. షాప్ పేరు వచ్చేసి ఇది. ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు, బాగుంది ఫుడ్. మన కార్లో డీజిల్ అయితే అయిపోయింది. సో డీజిల్ పంపించుకుంటున్నాం ఫుల్ ట్యాంక్. కాలే నిన్న షోరూమ్ కింద తీసుకొచ్చినప్పుడు ఇంటికి ఇక్కడ కొద్దిగా హీట్ అయిన ఉండే ముట్టుకుంటే. ఇప్పుడు ఏం హీట్ గిన్నెలు ఏం లేదు, మంచిగా నార్మల్గా ఉన్నది. ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే ఓపించుకుంటున్నాం. దగ్గర దాకా వచ్చినాం, 200 కిలోమీటర్లు అయితే అయిపోతుంది. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 252. 4 అవర్స్ జర్నీ. ఇంతకుముందుకు తిన్నా కాడ ఒకటి కిల్లి ఇచ్చారు. తినన్నా తిను. ఎట్లున్నదో ఇది, ఎన్ని రోజుల నుంచి ప్యాక్ చేసి ఉందో. తిని మంచిగా వాసన మాత్రం మస్తు వస్తుంది. అలా వేస్తారు స్వీట్ కాబట్టి వాసన మంచిగా ఉంటుంది. మంచిగా ఉందా? నాకు అట్లా చెప్పకు, మంచిగా ఉంటేనే ఎప్పుడు తింటా, లేకపోతే నేను తినా. బాలే ఇంకోటి కూడా నువ్వే తిందామనా? చిన్న ఫ్రెండ్ నేను కిల్లు తిన్నా అని చెప్పేసి కిల్లు తిన్నది. ఎట్లుంది గబ్బా? పడేస్తావా పాపన్నా? ఇప్పుడు మేము గేమ్ ఆడుతున్నాం. ఏంటంటే నోట్లో నీళ్ళు పోసుకొని ఏం చెప్తుండో మనం చెప్పాలి. చెప్పు. ఉంచుతావా? అర్థమైతలేదు, చెప్పు జల్లి. వాన పడుతుందా? వర్షం పడుతుంది, అది కరెక్టే. కానీ నువ్వేం చెప్తున్నావు అది చెప్పు. ఫస్ట్ బోర్డ్ అయితే గాయస్ కనబడ్డది. మొన్ననైతే అట్లీస్ట్ ఆ కొండను చూసే భాగ్యం అన్న కలగలేదు. ఇవాళ సక్సెస్ఫుల్ గా కొండనైతే చూసినాము, అంటే మన పేరుని అయితే చూసినాము. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. 2 hours 30 minutes జర్నీ అవుతున్నది. బాగా నిద్రొత్తే ఒక దగ్గర ఆగి ఒక 30 నిమిషాలు వన్నా 30 minutes వండుకున్నా, మళ్ళీ మేలుకి వచ్చింది. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయితే చేసినాము. 7:28కి మనం వచ్చేసి తిరుపతిలో అయితే రీచ్ అవుతాము. తిరుపతిలో బోర్డు చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇక చాలా చక్కగా తిరుపతి అయితే పోతున్నాం. ఇక ఇంకా 149 kilometers.
దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఏమన్నా చాయ్ కనిపిస్తే తాగుదాం అనుకుంటున్నాం, కానీ ఏడ కనిపిస్తలేదు చాయ్. చాయ్ కనబడుతుంది, మరి హోటల్ కనబడుతుంది. చాయ్ సాసర్లు ఉంటుంది. చాయ్ బయట కనబడుతుంది. ఏదో చాయ్ కనిపిస్తే తాగుదాం అంటే ఆడ కనిపిస్తుంది కదా, ఏదో ఒకటి పెడతారు కదా, చాయ్ అన్నా లేకపోతే కాఫీ అని అనేది ఒకటి పెడతారా పెట్టరా? పెట్టరు. ఎందుకు పెట్టరు? పెట్టుంటే అది కానీ అదేంటి టీ కాఫీ ఆడా లేదా? బోర్డు ఉంది అంతే. బోర్డులే అంటున్నా నేను, ఇప్పుడు దాకా అంటే కదా క్యాఫే అన్నది. క్యాఫే ఫాస్ట్ ఫుడ్ పోతున్నారు. ట్రైన్ పోతుంది. ఎందుకు ఇట్లా రెండు? ఇటు ఒకటి పోతుంది, పైన ఒకటి పోతుంది. రెండు ట్రైన్లు. ఇదివరకు ఎప్పుడు ఎక్కినా ట్రైన్? ఎక్కినా. ఎటు పోయినా ట్రైన్ ఎక్కి? తిరుపతి. ట్రైన్లో పోయారా మీరు? మనం నెక్స్ట్ టైం ఎట్లా ఢిల్లీ సైడ్ ఎటైనా పోతే ట్రైన్లో పోదంతే. అప్పుడు ట్రైన్ మస్తు టైం పడుతుంది. ఢిల్లీ పోవాలంటే ఫ్లైట్లో పోయినా. నేను అప్పుడు చిన్న ఉన్నా, నేను అప్పుడు ట్రైన్లో పోయినప్పుడు. ఫ్లైట్లో పోతే 2 hours, ట్రైన్లో పోతే 24 hours. 24 hours మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చూద్దాం మళ్ళీ ఎప్పుడు ఢిల్లీ పోయినప్పుడు బాగుంది. ఇంకా 57 minutes అవుతుంది, దగ్గర దాకా వచ్చినాం. 60 kilometers ఉంది. ఎప్పుడొస్తా ఉంది నాకైతే. ఇలా డే మొత్తం కారాలే గడిచిపోయింది. ఒక దగ్గర ఒక 5-10 minutes గ్యాప్ తీసుకున్నాం, తినే దగ్గర ఒక 20 minutes మొత్తం కార్లోనే. ఎందుకే ఇంత లాంగ్ జర్నీస్ పెట్టుకోవద్దు ఎప్పుడు కానీ, మధ్యలో ఏదైనా స్టే చేసేది పెట్టుకోవాలి. పోయినసారి వచ్చింది మంచిగా ఉండే, విజయవాడలో దర్శనం చేసుకుని ఒక రోజు ఆడ ఆగి నైట్ నెక్స్ట్ డే తిరుపతి వస్తాం అనుకున్నాము. అట్లయితే 300 kilometers జర్నీ ఉంటుండే, ఏం అనిపించకపో. కాకపోతే ఈసారి మొత్తం లాంగ్ అయిపోయింది. మొత్తం ఉన్న గాడికి ఒకటేసారి గుంజేవారు కల్లా. ఇప్పుడు శ్రీకాళహస్తి పైకి పోతున్నాం, పైకి రోడ్డు మీద పోతున్నామా, సైడ్ కనబడతా టెంపుల్. మీకు చూపిస్తా. మేము ఫస్ట్ మాది పాత ప్లాన్ ఎట్లుండే అంటే శ్రీకాళహస్తికి వచ్చి తర్వాత తిరుపతి పోయే ప్లాన్ ఉండేది. కానీ రేపు పోతాం. రేపు మార్నింగ్ అన్నా, లేకపోతే రేపు మార్నింగ్ ఇక ఒకవేళ తిరుపతి దర్శనం రేపే అవుతుంది అన్నా కానీ మార్నింగ్ పోదామా? ఎర్లీ మార్నింగ్ పోదాం 6కు. 6 వరకు వెళ్తే 6:37 వరకు రీచ్ అవుతాం. దర్శనం చేసుకుని 8 వరకు పోదాం. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి మనం స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. చూద్దాం. వీడికి గంట ఉంటుందా మళ్ళీ నుంచి? వీడికి తిరుపతి 30 kilometers గంటే పట్టదు. నేను చెప్తున్నట్ల గంట అప్రాక్స్ చేసుకో. ఇదే శ్రీకాళహస్తి. మేము మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటాం. జూమ్ చేసి తీస్తా ఉన్నావు కదా, అవుతుంది అని కారే ఆపినా. వచ్చిందా? రేపు పోదాం. దీంట్లో పోయినట్టు పోయి దర్శనం చేసుకొని పోవచ్చు. ఇప్పుడు రేపు ఫ్రెష్ అయిపోయినాక పోదాం. ఇదే మా హోటల్, తాజ్ హోటల్ అని. ఇప్పుడు అయితే పోతున్నాం. లక్ష్మీ వైష్ణవ సర్వదాం. ఓం శరవే భవంతు సుఖితం శరవే శంకరామయాం శరవే భద్రాణి పశ్యంతు మా కషిష్యతకభా. ఎట్లుంది హోటల్? నచ్చిందా? సర్వీస్ ఎట్లుంది? బాగానే ఉంది హోటల్. డిన్నర్ కూడా ఇంక్లూడెడ్, పోయి డిన్నర్ చేయాలి. అక్షయ్ వచ్చేసి రూమ్ టూర్ ఇస్తా అంటుంది. రూమ్ నెంబర్ 304. ఎక్స్క్యూజ్ మీ, మనం ఈ రూమ్ టూర్ ఏనికి పనికొస్తాం. చెప్పాలండి. సో ఎంట్రన్స్ లో రాగానే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు బట్టలు పెట్టుకోవడానికి. ఇదేంటి? చెప్పులు. ఎందుకు? ఇల్లు వేసుకొని తిరగడానికి. ఓకే. ఇంకా ఇదేంటిది? ఇది ఐరన్. ఓకే. ఇంకా ఇవి కూడా కబోర్డ్స్. ఇది మిర్రర్ కమ్ హిడెన్ వాష్రూమ్. ఓకే. బాగుంది కదా? బాగుంది. ఫోన్ ఉంది. చిన్న రూమ్ ఇది. రూమ్ ఇది కూడా చిన్న రూమే కానీ బాగుంది. సో ఇట్లా రాగానే ఇది కాఫీ గ్రీన్ టీ వేసుకోనికి. ఇవన్నీ ఏంటిది? వాటర్.
ఇంకా ఇది మినీ ఫ్రిడ్జ్ కావచ్చు. కాకపోతే అలా ఏం లేవు. ఇలా ఉన్నాయి, ఇలా కూడా ఏం లేవు. ఏం లేవు, ఉట్టిగానే పెట్టేది. ఇది టీవీ, ఎల్జీ టీవీ. ఇది బెడ్. ఇటు చిన్నగా సోఫా ఇచ్చిర్రు కూర్చోనికి, కూర్చోవచ్చు, మనం ఫుడ్ కూడా తినొచ్చు. వ్యూ ఏం లేదు, ఎందుకంటే మాకు ఏంటంటే 3rd floor ఉంది ఇది, అందుకే అంత ఏం కనిపించదు. అదే 5th 6th ఫ్లోర్ అయితే కనిపించుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదు, పొద్దున చూస్తే వెళ్తాయి, మొత్తం చీకటే ఉంది కదా, ఏం ఏర్పడతలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫటాఫట్ టక్కన ఫ్రెష్ అవుతాం. ఫ్రెష్ అయిన తర్వాత కిందికి పోతాం. ఒకవేళ డిన్నర్ స్టార్ట్ అయితే పోయి ఫస్ట్ డిన్నర్ చేస్తాము, తర్వాత కొన్ని షాపింగ్ చేసేది ఉంది, తిరుపతి లోకల్కి అయితే వెళ్తాం. ఇక డిన్నర్ చేయడానికి అయితే వచ్చినాము, ఆర్డర్ ఇచ్చినాము, వాళ్ళు తెస్తున్నారు. ఏమేమి తింటాం ఏం కథ అని చెప్పేసి మేము చూపిస్తాము. ఎవ్రీథింగ్ కూడా మొత్తం మనకు హోటల్ పేమెంట్లోనే ఇంక్లూడ్ అయ్యింది. సో దాని గురించి మంచిగా తిందామని వెయిట్ చేస్తున్నాం. ఏది తిన్నా వెజ్ ఐటమే, నో నాన్ వెజ్. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళదాకా రిటర్న్ వెళ్ళేటప్పుడు తింటాం, రిటర్న్ వెళ్తాం కదా అప్పుడు తినాలి. చేరినాకనే ఎందుకు అంతే. సరే, ఈ బాటిల్ గుర్తుందా? కొద్దిగా దాగి కట్టుకున్నాడు, మీరు ఛాలెంజ్ చేసిన బాటిల్. ఇది ఇప్పన్నా వద్దా అని ఆలోచిస్తుంటే ఆయన వచ్చి చెప్పేయండు డైరెక్ట్, సరే మీరు మెనూలో ఉన్నది ఏదన్నా ఆర్డర్ చేసుకోరు, ఎనీథింగ్ ఏదైనా అయినరి మొత్తం మీకు అలానే ఇంక్లూడెడ్, డౌట్ పడకూర్రు అని చెప్పిండు. దాని గురించే ఇక మంచిగా అన్ని ఎప్పుకొని తాగుతున్నాడు. ఆ బాటిల్ చూడంగానే కదే గుర్తొచ్చింది ఛాలెంజ్. ఎట్లుంది ఫుడ్? పన్నీర్ విత్ రోటీ, అన్నం వస్తుంది. ఎంత ఫ్రీ అన్నా కానీ ఎక్కువ తినలేము, జస్ట్ రైస్, పన్నీరు, పప్పు, అన్నం గదే తింటున్నాము. అది తిన్న తర్వాత లోకల్ పని ఉంది, లోకల్కి అయితే వెళ్తాము, తిరుపతి లోకలకు. బాగా తిన్నాగానే రేపు మిద్దెకేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అందు గురించి లైట్గా తింటున్నాం. ఇక పన్నీర్ అయితే సూపర్ ఉంది. పన్నీర్ నేను ఎక్కువ తిన్నా, పన్నీర్ మంచిగా ఉంది. కడుపు నిండా తిన్నాం. ఇప్పుడు స్టూడియో దగ్గరికి అన్నాం, రూమ్ దగ్గరికి అయితే వచ్చినాము. రేపు ఎర్లీ మార్నింగ్ రావాలి. ఏమున్నదో ఇలా పూర్తి చెక్క లెక్కనే ఉన్నది. పెడితే లైట్లు వస్తున్నాయి, లైట్లు వస్తున్నాయి, డోర్ ఓపెన్ అవుతుంది. ఏమో